అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనము. మరియు మాంత్రికం 18, 19 విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొండ్రి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పుకున్నారు. అక్కడ దేవుని బిడ్డ దగ్గర, పౌలు దగ్గర ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు, మాంత్రిక విద్యను నేర్చుకున్న వాళ్ళు అనేకులు ఏం చేశారంటే తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. పుస్తకాలు మాంత్రిక విద్యని నేర్పించేటటువంటి బుక్స్ మొత్తం తెచ్చి కాల్చివేయటం జరిగిందంట. ఆ పుస్తకాల వెల ఎంత అంటే 50,000 వెండి రూకలయ్యిందట. అప్పుడు యేసు ప్రభు దేవుని గొప్పతనము, ఆయన పేరులో ఉన్నటువంటి మహోన్నతమైన శక్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, అదే చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం కూడా వ్యాపించటం జరిగింది. యేసుక్రీస్తు దేవుని నామము అంటే ఏదో అల్లటప్ప అని ఎవ్వరు ఏమాత్రం అనుకోకూడదు. ఆయన సహించినంత వరకే మనం క్షేమంగా ఉంటాము. ఆయన కోపం వస్తే ఎవ్వరూ తాళలేరు ఆ విషయాన్ని.